మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనసు ఒక పెద్ద సందేహంలో పడుతుంది. నేను సరైనదే చేస్తున్నానా? ఎదుటివాళ్ళు మనకు గౌరవనీయులైతే వారిని క్వశ్చన్ చేయడం తప్ప, మన డ్యూటీ ఒకవైపు, మన ఎమోషన్ మరోవైపు. అలాంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు భగవద్గీతలోని ఒక అద్భుతమైన శ్లోకం మనకు ఆ కన్ఫ్యూజన్కి ఒక డీప్ ఇన్సైట్ ఇస్తుంది. నమస్కారం, మీరు చూస్తున్నది స్వధర్మ పాడ్కాస్ట్. నేను మీ గీతా మార్గదర్శి డాక్టర్ ఎంవి సాయి కుమార్. భగవద్గీతలోని ప్రతి శ్లోకం ద్వారా మన జీవితానికి డైరెక్షన్, విజ్డమ్, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎలా పొందాలో కలిసి తెలుసుకుందాం. భగవద్గీత సాంఖ్యయోగం 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యేద్ ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జున ఉవాచ, అర్జునుడు ఇట్లనెను, మధుసూదన, ఓ కృష్ణ, మధు అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడా. అరిసూదన, ఓ శత్రు సంహారకుడా. పూజార్హౌ, పూజింపదగిన వారైన. భీష్మం, భీష్ముడిని. చ, మరియు. ద్రోణం, ద్రోణుడిని. అహం, నేను. సంఖ్యే, యుద్ధమునందు. ఈషుభిః, బాణములతో. కథం, ఏ విధముగా. ప్రతియోత్స్యామి, ఎదిరించి పోరాడదాం. తాత్పర్యం: ఓ మధుసూదన, శత్రువుల్ని సంహరించే ఓ కృష్ణ, పూజింపదగిన వారైన భీష్ముడిని, ద్రోణుడిని నేను యుద్ధంలో బాణములతో ఎలా ఎదిరించగలను? వారితో పోరాటం ధర్మం ఎలా అవుతుంది అని అర్జునుడు తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ విశేషార్థం ఏంటంటే, ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని మధుసూదన మరియు అరిసూదన అని పిలవడంలో ఒక అంతరార్థం ఉంది. నీవు రాక్షసుల్ని, శత్రువుల్ని సంహరించావు, కానీ నేను నా సొంత గురువులను, పూజనీయులను ఎలా సంహరించగలను అని ప్రశ్నిస్తున్నాడు. యుద్ధం చేసేటప్పుడు శత్రుభావన ఉండాలి, కానీ ఇక్కడ ఎదురుగా ఉన్నవారు పూజనీయులు కావడం వల్ల అర్జునుడు ధర్మ సంకటంలో పడ్డాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇదే జరుగుతుంది. ఎదుటివారు మనకు ఎంతో క్లోజ్ అయి ఉండొచ్చు. మన మెంటర్, టీచర్, పేరెంట్, బాస్ లేదా రిలేటివ్ కావచ్చు. కానీ ఒకానొక సిచ్యువేషన్లో మన స్వధర్మ మరియు మన అటాచ్మెంట్ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు మనం ఎమోషన్కి లోనై డెసిషన్ తీసుకుంటాం. ఈ శ్లోకం ఒక గొప్ప ట్రూత్ చెప్తోంది. ఎమోషనల్ కన్ఫ్యూజన్ ఈజ్ న్యాచురల్, కానీ క్లారిటీ కోసం విజ్డమ్, అవేర్నెస్ అవసరం. అర్జునుడు తన కన్ఫ్యూజన్ని దాచుకోలేదు. అతను ఓపెన్గా తన డౌట్ని వ్యక్తం చేశాడు. ఇదే ట్రాన్స్ఫర్మేషన్కి మొదటి స్టెప్. ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒక యువకుడు తన ఫ్యామిలీ బిజినెస్లో పనిచేస్తున్నాడు. అతని తండ్రి చాలా అనుభవజ్ఞుడు, గౌరవనీయుడు. కానీ బిజినెస్ డెసిషన్స్ మాత్రం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. కొడుకుకు తెలుసు కొత్త మార్పులు చేయకపోతే బిజినెస్ నష్టపోతుందని. కానీ అతను కూడా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు. నాన్నని కరెక్ట్ చేయడం తప్ప నాన్న మాటకి ఎదురు చెప్పాలా? చివరికి అతనికి ఒక మెంటార్ చెప్పాడు, గౌరవించడం వేరు, స్వధర్మాన్ని పాటించడం వేరు. అప్పుడు అతను రెస్పెక్ట్ తోటి మాట్లాడి బిజినెస్ని కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ లెసన్ ఏమిటంటే, రెస్పెక్ట్ ఉండాలి, కానీ ఫియర్ వల్ల ట్రూత్ని ఇగ్నోర్ చేయకూడదు. అర్జునుడి స్థితి కూడా అదే. ఈ శ్లోకం మనకు చెప్తుంది, అటాచ్మెంట్ సమ్టైమ్స్ క్లౌడ్స్ స్వధర్మ. మనకు పూజనీయులు, పెద్దవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా లేదా మన డ్యూటీ కఠినంగా అనిపించినా మనస్సు వీక్ అవుతుంది. కానీ స్పిరిచువల్ గ్రోత్ ఏమిటంటే, ఎమోషన్ని రిజెక్ట్ చేయటం కాదు, ఎమోషన్ మీద విజ్డమ్ అంటే అవేర్నెస్ తోటి నిర్ణయాలు తీసుకోవటం. అర్జునుడి సందేహం నుంచే భగవద్గీత ప్రారంభమైంది. అంటే క్వశ్చన్స్ ఆర్ నాట్ వీక్నెస్, హానెస్ట్ సీకింగ్ లీడ్స్ టు విజ్డమ్ అండ్ అవేర్నెస్. ఈ రోజు నుంచే ఈ ప్రాక్టీస్ చేయండి. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించండి, నేను ఫియర్ వల్ల డెసిషన్ తీసుకుంటున్నానా లేక స్వధర్మాన్ని పాటిస్తున్నానా? రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ నేర్చుకోండి. ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల రైట్ యాక్షన్ని అవాయిడ్ చేయదు. రిమెంబర్, కంపాషన్ ప్లస్ క్లారిటీ ఈజ్ ఈక్వల్ టు రైట్ యాక్షన్. ఈ శ్లోకం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని భగవద్గీత ఇన్సైట్స్ కోసం స్వధర్మ పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
తదుపరి ఎపిసోడ్లో మరొక పవర్ఫుల్ ఇన్సైట్తో కలిసేంత వరకు మీ స్వధర్మాన్ని పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.